ఐ డోంట్ నో సార్ వై మై హస్బెండ్ ఈజ్ సో యాంగ్రీ. ఓకే. చూస్తున్నవారు విశాఖ నక్షత్రం 1 తులారాశిలో పుట్టారు. ఇది తులారాశి, వృషభ లగ్నము, కుజుడు. ఓకే. మీ జాతకానికి మీరు చేయవలసిన నేను చెప్పేవి పాటించండి. లైఫ్ లాంగ్ ఉండే మాట చెప్తాను, పాటించండి. అవి చాలా మంచివి. మీరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కంపల్సరీగా వెళ్ళాలి. మీ జాతకాన్ని బట్టి కుజగ్రహం అనుకూలంగా లేదు. మీ జాతకానికి అది చేయండి. దానివల్ల చాలా రెమెడీగా పరిష్కారం చాలా అవుతుంది. రెండోది వచ్చి తులారాశి. అదే ప్రాబ్లం ఇక్కడ. మీరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ తమిళనాడులో చాలా ఉంటాయి. స్పెషల్గా మంచి టెంపుల్స్కి వెళ్ళండి. మీ దగ్గరలో ఉన్నదానికి ఎక్కువ వెళ్తూ ఉండండి. అది మిమ్మల్ని లైఫ్లో మీ మ్యారేజ్ లైఫ్కి ఆ సమస్య, ఆ కోపతాపాలు ఇవన్నీ తగ్గడానికి, లైఫ్ ఈజ్ వెరీ హ్యాపీగా ఉండటానికి మీరు సుబ్రహ్మణ్య స్వామి స్పెషల్గా ఏమేమి పూజలు ఉంటాయో చేసుకుంటూ ఉండండి. మీకు దగ్గరగా ఉన్న టెంపుల్ చూసుకోండి. శివాలయంలో ఎక్కువ పర్సెంట్ ఉంటుంది. ఆ టెంపుల్కి వెళ్ళండి. మీ టెంపుల్కి వెళ్ళి మీరు చేయవలసిన పని చేసుకోండి. దర్శనం చేయండి. ఏమి చేయకపోతే ప్రదక్షిణ చేస్తూ ఉండండి. ఇది లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన విషయం. ఇది స్పెషల్గా ఏదైనా పూజలు చేస్తే చేసుకోండి. వల్లి కళ్యాణం ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఎనర్జెటిక్గా ఉంటుంది. తప్పకుండా మంచి జరుగుతుంది. వెళ్ళండి, టెంపుల్స్కి వెళ్ళండి. సుబ్రహ్మణ్య స్వామి మాత్రం చేయాలి. వృషభ లగ్నంలో పుట్టారు మీరు. ఓకే. అది చేయటం వల్ల అది చాలా